శ్రీకాకుళం జిల్లా నరసనపేటలోని సుందరపురంలో కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి మినీ మేనిఫెస్టోను ఆయన ప్రజలకు వివరించారు. 50కి పైగా వైసీపీకి చెందిన కుటుంబాలు రమణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బగ్గు రమణమూర్తి కోరారు. అధికారంకి వచ్చిన తర్వాత ప్రమాణం చేసి మాకు చెప్పమన్నారు. వాళ్ళ అధికారంకి వచ్చిన తర్వాత మా సోదరి మొదలకి 18 సంవత్సరాలు తిరిగిన మహిళలకి ఎంతమంది ఇంట్లో ఉన్నాయి, అత్త కోడళ్ళు మా ఆడపడుచులు అందరూ ఎంతమంది ఉన్నా, 3 ఉన్నా 4 ఉన్నా 2 ఉన్నా, ప్రతి వ్యక్తికి నెలకు 1500 చొప్పున వాళ్ళ అకౌంట్ వేసి నెలకి సంవత్సరానికి 18,000 రూపాయలు వారికి ఇవ్వడానికి కలిపి ఈ ప్రభుత్వం మహిళా శక్తి కింద నిర్ణయించడం జరిగింది. అలాగే మరి ఎవరైతే చదువుకుని పిల్లలు ఉన్నారో వారికి ఇవాళ